హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9లో రోజు రోజుకి తనూజ అండ్ కళ్యాణ్ పడాల జోడీ చాలా ముద్దుగా తయారవుతుంది అనుకోవాలి. వీళ్ళిద్దరి మధ్య ఏదో సంథింగ్ జరుగుతుంది అని ఇంకా నిన్న నైట్ లైవ్లో ఒక విషయంతో తేలిపోయింది. అదేంటంటే, అబ్బా చెప్పేస్తాను కానీ ఆ, చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో లైక్ చేయండి. ఇంకా వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అని తెలిసేదానికి నిన్న రెండు క్యూట్ మూమెంట్స్ అనమాట. అవేంటంటే, నిన్న లైవ్ అయిపోయినాక అందరూ ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. తనూజ వచ్చి నేను వంట చేయను అంటే, ఇంకా దివ్య వెళ్ళిపోయింది కదా, ఈ ఒక్క పూటకి చేయమా ప్లీజ్ ప్లీజ్ అని బతిలాడతాడనమాట. సరేనని చేయడానికి వెళ్తుంది. అప్పుడు తనూజ ఒక షర్ట్ వేసుకొని వస్తుంది. అక్కడికి వస్తే నా షర్ట్ బాగుందని చాలా మంది అన్నారు అని అంటుంది అనమాట. అప్పుడు సుమన్ గారిని వచ్చి, నా షర్ట్ ఎలా ఉంది సుమ్ము అంటే, చాలా బాగుంది, ఎవరిది బన్నీ కదా అంటే, కాదు ఇది వేరే వాళ్ళది అంటే అంటే ఎవరిది అంటే, అప్పుడే కళ్యాణ్ అలా పోతూ ఉంటాడు, కళ్ళతో చెప్తుంది అనమాట. కళ్యాణ్ది దొంగతనం చేసి వేసుకున్నా అంటే, వీళ్ళు షర్ట్లు దొంగతనం చేసి వేసుకునేదాకా వచ్చేసింది అనమాట. అంటే కళ్యాణ్ షర్టు దొంగతనం చేసి తను వేసుకుంది అంటే ఏదో ఉన్నట్టే కదా, సంథింగ్ ఏదో ఇష్టం ఉన్నట్టే. అండ్ ఇంకా నిన్న చాలా వీడియోస్ చూసాను ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ, వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ ఎందుకు కొట్టుకుంటున్నారో నాకు అర్థం కాదు. వీళ్ళ ఫ్యాన్స్ ఏమో కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమో తనూజాని డౌన్ చేయాలని చూస్తున్నారు, తనూజ ఫ్యాన్స్ ఏమో కళ్యాణ్ని డౌన్ చేయాలని చూస్తున్నారు. ఇది నాకు ఏమాత్రం నచ్చట్లేదు. ఎందుకనంటే, వాళ్ళిద్దరూ హ్యాపీగా నిన్న కెప్టెన్సీ టాస్క్ అప్పుడు కూడా నాకు ఈ 9 సీజన్లో నేను ఒక వర్డ్ తనూజ అనింది, అది చాలా అంటే చాలా ఇష్టమైంది. ఏంటంటే, కెప్టెన్గా నువ్వు లాస్ట్ కెప్టెన్గా అవ్వకపోతే మీ అమ్మగారు ఎంత బాధపడతారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చాలా అంటే చాలా బాధపడతాను అని, నువ్వు ఎలా అయినా కెప్టెన్ అవ్వాలని ఒక టాప్ కంటెస్టెంట్స్ విన్నర్ అవుతారు వీళ్ళు అంటే, బిగ్ బాస్ 9 సీజన్ విన్నర్ అవుతారు, వీళ్ళిద్దరిలో ఎవరికొరు విన్నర్ అవుతారని వాళ్ళిద్దరికి తెలిసి కూడా తను కెప్టెన్ అవ్వడానికి అంత హెల్ప్ చేస్తున్నప్పుడు మీరెందుకు బయట కొట్టుకోవటం నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు కొట్టుకుంటున్నారు అసలుకి? ఎవరు విన్నర్ అయితే ఏమిటి, ఎవరు రన్నర్ అయితే ఏమిటి, వాళ్ళిద్దరే మంచి అండర్స్టాండింగ్లో ఉన్నారు. అది కాక ఇవాళ లాస్ట్లో తను సేవ్ అయినప్పుడు కళ్యాణ్ అందరికీ ఇస్తారనమాట. తను సేవ్ అయితే ఇప్పటిదాకా మొన్నటిదాకా ఏం చెప్పలేదు. థ్యాంక్ యూ ఫ్యామిలీ అనింది. ఫస్ట్ టైం థ్యాంక్ యూ లవ్ అని చెప్పింది. అది నాగార్జున గారు కూడా చేశారనమాట. ఏంటమ్మా కొత్తగా థ్యాంక్ యూ లవ్ అని చెప్తున్నావు అంటే నవ్వింది. ఒకవేళ పవన్ సాయి గారికి లవ్ ఉందని అనుకుందాం. పవన్ సాయి గారు అండ్ తనూజ గారి లవ్లో ఉన్నారని అనుకుందాం. అనుకుంటే ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడే ఎందుకు చెప్పింది థ్యాంక్ యూ లవ్ అని? చెప్పండి. ఎందుకంటే తనకి నిన్న కెప్టెన్సీ టాస్క్ తర్వాత అర్థమైంది తన్ని లవ్ చేస్తున్నానని. ఇంకా 3 వారాలే ఉంది కదా అని వీళ్ళిద్దరూ లవ్లో ఉన్నారో లేరో, కానీ మనకు మాత్రం చూసే వాళ్ళకి అలానే అనిపిస్తుంది. అవునా కదా? నాకు అనిపిస్తుందండి. మీకు అనిపిస్తుందో లేదో మరి. నాకు వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా ఓకే. ఇంకా చాలామంది ఏంటంటారంటే, కళ్యాణ్ కెప్టెన్ అవటం తనూజాకి ఇష్టం లేదని చెప్పి ఒక మహేష్ బాబు సినిమాలో సైకో మ్యూజిక్ ఉంటుంది కదా, అది పెట్టి మరీ వీడియోస్ చేస్తున్నారు. నాకు అస్సలు నచ్చట్లేదు. తను కెప్టెన్ అవడానికి శత విధాల ప్రయత్నించింది తనూజ. కళ్యాణ్ లాస్ట్ కెప్టెన్ అవ్వడానికి అంత కష్టపడి ఆడాడంటే, ఒకటి తనూజకి ఇచ్చిన మాట కోసం, ఒకటి వాళ్ళ మమ్మీకి ఇచ్చిన మాట కోసం. అది అక్కడ క్లియర్గా లైవ్లో చూపిస్తారండి. మీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు? ఎందుకు కొట్టుకుంటున్నారు? ఎందుకు ఇలా వీడియోలు క్రియేట్ చేస్తున్నారు? నాకు అర్థం అవ్వట్లేదు. వీళ్ళు లోపల ఎలా ఉన్నారో కానీ, వాళ్ళు రేపు బయటకు వచ్చినాక ఈ వీడియోస్ చూసాక మనం చూసిన వీడియోస్ చూసాక మన పేరు ఇంత గొప్పగా అయిందా? మనం చూపించే ఏమో ఒకరి మీద ఒక చూపించే ఇష్టం ఇంత బాగా ప్రజలకు నచ్చిందా అనుకుని వాళ్ళే ఆశ్చర్యపోతారని నా ఉద్దేశం. కొట్టుకోకండి కళ్యాణ్ అండ్ ఫ్యాన్స్ అండ్ తనూజ ఫ్యాన్స్, వాళ్ళిద్దరూ ఒకటేనండి. మీరెందుకు కొట్టుకుంటున్నారు? ఇంకా తనూజకి కళ్యాణ్ అవుతే ఎంతో ఇష్టమని తనే చెప్పింది. ఎందుకంటే, నేను అవ్వాలని ఎవరికైనా గేమ్ స్పిరిట్తో ఉంటుంది, నేను అవ్వాలని. అలా కాకుండా ఇంకెవ్వరు అవ్వాలి అని ఉందంటే అది కళ్యాణ్ అవ్వాలనే ఉంది. ఎందుకంటే తను ఉన్నత స్థానంలో తను చూడాలని అనుకుంటుంది. అలాంటప్పుడు మనం కూడా తనూజ ఫ్యాన్స్గా తన కళ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత మనకు కూడా ఉంటుంది కదా. తనూజని చేయాలని అనుకుందాం ఒకవేళ, కాకపోతే కళ్యాణ్ కావాలని గట్టిగా అనుకుందాం. ఎందుకంటే తను కూడా డౌన్ టు ఎర్త్ వచ్చాడు కదా, చాలా కింద నుంచి వచ్చాడు కదా, తన దగ్గర నీతి నిజాయితీ అండ్ చాలా ఉంది. అందుకే నాకు కళ్యాణ్ నచ్చాడు. అందుకే వీళ్ళ చిలిపి అన్నీ చెప్తూ ఉంటాను. మీరేమనుకుంటున్నారో ఈ వీడియో గురించి కామెంట్ చేసి చెప్పండి. వీళ్ళ లవ్ చాలా మిస్ అవుతామేమో మనం కదా. త్రీ వీక్స్లో నేను ఏ బిగ్ బాస్
అయిపోతున్నా ఇంత ఫీల్ అవ్వలేదండి. ఈ బిగ్ బాస్ అయిపోతుందంటే వీళ్ళని మిస్ అయిపోతామే అని ఫీల్ అవుతుంది. నేనైతే వాళ్ళని వెంబడిస్తా వాళ్ళ రియల్ లైఫ్‌లో కూడా ఏం జరుగుతుందో వీడియోస్ పెడుతూనే ఉంటాను. మీరు ఎంకరేజ్‌మెంట్ చేస్తూనే ఉండండి. ఓకే. లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు.